హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈ కథ స్వాతి సప్రవార పత్రికలో 2020 నవంబర్లో పబ్లిష్ అయిందండి. కథ పేరు అల్లుడు దిద్దిన సంసారం. రాసిన వారు తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. బావా, లేస్తావా? తనని ఆక్రమించి నిద్రపోతున్న భర్తని నెమ్మదిగా తట్టిలేపింది నీలిమ. రోజు ఏవండి అని పిలిచే నువ్వు ఇప్పుడు బావా అని మధురంగా పిలుస్తూ ఉంటే నేను ఎలా లేస్తాను నీలు, మగతగా అన్నాడు వేణుగోపాల్. ఇవాళ సెలవు రోజు కదా, రోజులాగానే మార్నింగ్ వాక్ చేసి కలిసి చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకుని ఇంటి పని చేసుకునేవాళ్ళం కదా. ఇవాళేంటి ఉదయాన్నే మీ ఉబలాటాన్ని తీర్చుకొని ప్రశాంతంగా పడుకున్నారు? నీలు, తప్పు నా మీద పెట్టేయకు. నువ్వు రోజులాగా లేపావు నన్ను నిద్ర. నిజమే. అప్పుడు ఆమె గుర్తొచ్చింది. భర్తని నిద్ర లేపుదామని వంగంగానే జారిన పైట అతని మీద పట్టాం. దాంతో అతను తన అందాల్ని అందిపుచ్చుకొని మీదకి లాక్కోవటం, తర్వాత అతని వశం అవ్వటం, పరవశించటం అంతా గుర్తుకొచ్చింది. మహానుభావ, బావ కాదు లేండి, ఇప్పుడు ఉదయం 10 దాటుతోంది, బోలెడు పనులున్నాయి. ఎలా లేవగలను నీలు? నీ పరిస్థితి చూస్తే ఇంకా మరోసారి అంటూ ఆమె కప్పుకున్న దుప్పటి ఒక్కసారి లాగేశాడు. నడుం మీద నుంచి ఏ ఆచ్ఛాదన లేకుండా ఉందామా. ఈ హఠాత్ పరిణామానికి తెలివి తెచ్చుకొని గుండెల మీద చేతులుంచుకొని ఒక్కసారి లేచి తన చీర లాక్కొని పక్క గదిలోకి పరిగెత్తింది. ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు అతను. 11 అవుతుంది. మంచి నిద్ర పట్టింది అని అతన్ని మరీ డిస్టర్బ్ చేయకుండా పనులు చేసుకుంటూ ఉండగా తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నీలిమకి. తల్లి వేదన ఫోన్లో వింటూ దాదాపు తల్లితో 15 గంట మాట్లాడింది. తర్వాత ఆమెకి ఒకలాంటి నిర్వేదం ఆవరిస్తూ ఉన్నట్టుగా ఉండిపోయింది. ఆ సమయంలో నిద్రలేచిన వేణుకి భార్య మూడు విచిత్రంగా అనిపించినా ఏం మాట్లాడలేదు. ఆమెనే గమనిస్తున్నాడు. ఉదయం అంత సరదాగా రొమాన్స్ చేసి ఇప్పుడు ఏదో మొక్కుబడిలాగా వంట చేయటం వడ్డించడంతో ఆగలేక ఆమెను కారణం అడిగాడు వేణు. మా అమ్మ మీద నాన్న చాలా చిరాకు పడుతున్నాడంటండి. అయినదానికి కాందానికి కోపం తెచ్చుకోవటం, చిర్రుబుర్లాడుతూ ఉంటాం. ఈ వయసులో అమ్మకి భారం అనిపించి నాకు చెప్పుకొని బాధపడుతుంది అంది. ఈ వయసు అంటే అత్తగారికి ఎంత వయసు? 60 ఏళ్ళ? వేళాకోళం వద్దు, 45 ఏళ్ళు. మా నాన్నకి 50 రాలేదు. అప్పుడే చాదస్తం పెరిగిపోతుంది. నాన్న మంచివారే. అమ్మకి నాన్నకి చిన్నప్పుడే పెళ్ళయింది. అక్క నేను ఇద్దరమే చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్న వసారాలంటి ఇంట్లో మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. అక్కకి పెళ్లి చేసి పంపారు. అక్క అత్తగారు కోరిన లాంఛనాలు తీర్చి జీవితాన్ని ఫణంగా పెట్టారు. అమ్మకి ఏ అచ్చటా ముచ్చటా లేదు. ఇంత చేసినా కూడా అక్క నుదుటిన కుంకుమ లేకుండా చేసి బావగారు తన మానాంతాను పైకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్క పిల్లలు 2 అబ్బాయిలు అని నాన్న తన దగ్గర ఉంచుకొని చదివిస్తున్నారు. అక్కేమో తన అత్తగారి బాగోగులు చూసుకుంటూ ఆ పల్లెటూరులో ఉండిపోయింది. మమ్మల్ని పెంచి మనమల్ని పెంచుతూ జీవితంలో సుఖం అనేది లేకుండా పోయింది అమ్మా నాన్నకి. మీ అంతటా మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల ఆ ఒక్క విషయంలో వాళ్ళ కొంచెం మనశ్శాంతి. నీలిమ చెప్పుకుంటూ పోతుంది. వేణుగోపాల్కి అన్నీ తెలుసు కానీ ఏం మాట్లాడలేదు. ఆమె దుఃఖం అలా అయినా తగ్గుతుందేమో అనుకుని వింటూ ఉన్నాడు. ఆమె స్వాగతం అంతా అయ్యాక నీలిమని అడిగాడు వేణు. రేపు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామా? మామగారిని చూసి చాలా రోజులైంది. అక్కర్లేదు, వాళ్ళు ఉండేదే ఇరుకు ఇల్లు. అల్లరి చేసే పిల్లలతో ఆ ఇంటిని పీకి పందిరేశారు. మనం వెళ్తే వాళ్ళకి మరింత ఇబ్బంది. పండగ అంటే ఎలాగూ తప్పదు, అప్పుడు వెళ్తాం. మనమేం చేయగలం? ఇప్పుడు వెళ్ళి మరింత ఇబ్బంది వాళ్ళకి ఠకీమని చెప్పిందామా. అది కాదు నీలు, అసలు మనుషులు మనసులు కలిస్తేనే కదా పండగ. రేపు వెళ్దాం. నేను ఉక్రోషంలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ డైలాగులు కొట్టద్దు, చిరాకు పడింది నీలిమ. ఆమె కోపాన్ని చిరాకుని చూసి అప్పటికి ఊరుకున్నాడు వేణు. మర్నాడు ఉదయాన్నే కారు కడుగుతూ చెప్పాడు. గంటలో రెడీ అవ్వు, అత్తగారింటికి వెళ్తున్నాము అని. నిజంగానేనా? అనుమానం వ్యక్తం చేసింది నీలిమ.
నిజంగానే చెప్పాడతను. వేణు మాటల్లో నిజాయితీ చూసి రాత్రికల్లా వచ్చేద్దాం. నేనక్కడ రాత్రికి ఉండను. యూసీ, ఇక్కడైతేనే మనకు ప్రైవసీ. మాటల్లో కళ్ళల్లో ఒళ్ళంతా కుంటెదనం వేణులో. మీరు మీ యావ, ఎప్పుడు చూడు అదే ధ్యాస. మురిపంతో నీలిమ నవ్వింది. సడన్గా రెండో కూతురు అల్లుడు రావటంతో నీలిమ తల్లి తండ్రి ఎంతో సంతోషించారు. వేణు అత్త మామగారులని, ఆ ఇంటిని, వదినగారి పిల్లల్ని అల్లరిని మౌనంగా గమనిస్తున్నాడు. పెళ్ళైన 2 ఏళ్లలో 3ఓసారి వచ్చాడు అత్తారింటికతను. అప్పటికి ఇప్పటికీ మామగారు పరంధామయ్యలో వయోభారం టన్నుల్లో పెరిగినట్లుగా గమనించాడు. పరిస్థితులకి మనిషి ఎప్పుడూ బానిసే. అందులోనూ ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలకి మనిషి తొందరగా బక్కచిక్కిపోతాడు. అలాగే కొన్ని ఇష్టాలకి, సౌఖ్యాలకి మనిషి దూరం అవ్వటం వల్ల మనశ్శాంతిని కోల్పోతాడు. బహుశా వాటి గురించి ఆలోచిస్తూ ముసలితనాన్ని నెత్తిమీద వేసుకుంటాడేమో. అందుకు నిలువెత్తు ఉదాహరణగా అత్తామామలు చూశాడు వేణు. ఇంట్లోని ప్రతి మూల విధిని ఎదిరించలేని ధైర్యస్థితి. అదో రకమైన స్తబ్దత, నిర్లిప్తత ప్రతిఫలిస్తుంది. అతి చిన్న ఇంట్లో ఉన్నంతలో అల్లుణ్ణి బాగానే చూసుకున్నా కూతురు అంత హఠాత్తుగా రావటం అంతుపట్టం లేదు నీలిమ తల్లి అన్నపూర్ణకి. పెరట్లోకి తీసుకుని వెళ్ళి అదే విషయం అడిగింది. తనకు తెలియదు అని భర్త ఉన్నపాటున బయలుదేరదీశాడు అని చెప్పింది నీలిమ. కూతురు సంతోషంగా ఉండటం అన్నపూర్ణం గమనిస్తే తల్లి కళ్ళల్లో నిస్తేజం చూసి బాధపడింది నీలిమ. ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి వేణు మామగారితో అంటున్నాడు, నాకు ఓ 4 రోజులు సెలవులు వస్తున్నాయి. అందుకే మీ ఇద్దరిని మా ఇంటికి పిలవటానికే వచ్చాను. మీకు సెలవులు సరే వేణు, పిల్లలకి సెలవులు లేవు, పైగా పరీక్షలు కూడాను. అవుననుకోండి, మీ పెద్దమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి వీళ్ళకి సాయంగా పెట్టి మీరిద్దరూ మా ఇంటికి రండి. అత్తగారిని వదిలి కూతురు రాదేమో వేణు. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. మీరిద్దరు వస్తున్నారు అంతే, గట్టిగా చెప్పండి వదినగారికి, ఆవిడ వింటారు. కూల్గా అన్న వేణు మాటల్లో షార్ప్నెస్ అక్కడున్న ముగ్గురికి కనిపించింది. సరే వేణు, భారంగా చెప్పాడు పరందామయ్య. సరిగ్గా వారంలో సెలవులు వస్తున్నాయి. నేను నీలిమ కారులో వదినగారింటికెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకొని వస్తాం. మీ ఇద్దరిని మాతో మా ఊరు తీసుకెళ్తున్నాం. ప్లాన్ చెప్పేశాడు వేణు. ఆ మాటల్లో పెద్ద కూతుర్ని మీరే ఈలోగా ఒప్పించాల్సి ఉంటుంది అనే విషయం ఖరాఖండిగా చెప్తున్నట్లుగానే ఉంది. నీలిమకి ఏమీ అర్థం కావటం లేదు. ఇంకా అయోమయంగా ఉండగానే నీలిమని బయలుదేరదీశాడు వేణు. కారు బయలుదేరగానే నీలిమ వేణుతో మొదటగా మాట్లాడిన మాట, మీకు 4 రోజులు సెలవులా? ఎప్పుడు అని. అన్ని రోజులు సెలవులు ఎక్కడా? నేనే పెడుతున్నా. రోడ్డు మీద దృష్టి సారిస్తూ చెప్పాడు వేణు. మరి మా వాళ్ళకి అబద్ధం చెప్పారన్నమాట. అబద్ధం కాదు, నాకు సెలవులు మురిగిపోతున్నాయి, తీసుకుంటున్నా అంతే. వాటిని సెలవులే అంటారు అన్నాడు వేణు. మీ మనసులో ఏముందో అర్థం కాలేదు వేణుగారు. నీలిమ గారు, రాత్రి అంతా విడమర్చి విశదీకరించి వివరంగా విపులంగా విప్పి చెప్తానులే కన్ను కొడుతూ చెప్పాడు. నీలిమ ఇంటికొచ్చారు ఆమె తల్లి తండ్రి. కుశల ప్రశ్నలయ్యాక తామిద్దరం క్యాంప్ వెళ్ళాలి అని, దొంగతనాలు ఎక్కువయ్యాయని, ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అని, అందుకే రమ్మన్నాను అని క్లియర్గా క్లుప్తంగా చెప్పేశాడు వేణు. సాయంత్రం తల్లిని తనతో పాటు బ్యూటీ పార్లర్కి తీసుకుని వెళ్ళింది నీలిమ. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనే తల్లిని అసలు పట్టించుకోకుండా తల్లిని బ్యూటీషియన్కి అప్పచెప్పేసింది. కొంచెం సేపటికి అన్నపూర్ణమ్మ వయసుని దాదాపు 10 ఏళ్ళు తగ్గించిందా అన్నట్లుగా తయారు చేసింది బ్యూటీషియన్. అద్దంలో తన్ను తాను చూసుకుంటూ సిగ్గులు మొగ్గైపోయింది అన్నపూర్ణమ్మ. ఇంటికొచ్చిన ఆమెను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు పరంధామయ్య. మిమ్మల్ని కుర్రాళ్లాగా చేస్తాను చూడండి అంటూ ఆయన్ని సెలూన్కు తీసుకెళ్లాడు వేణు. సిటీలో సెలూన్ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఆయన వయసుని తగ్గేటట్లుగా చేసిందా సెలూన్. మర్నాడు ఉదయం తొందరగా లేచి ఇల్లంతా కడిగి సాంబ్రాణి పొగ దట్టంగా వేసింది నీలిమ. వేణు బట్టలు సూట్ కేసులో సర్దేశాడు. టిఫిన్ చేసి క్యాంపుకి బయలుదేరారు నీలిమ వేణు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇంట్లోకి వచ్చారు పరంధామయ్య అన్నపూర్ణమ్మ. సోఫా పందిరి పాన్పైపోయింది. ఎప్పుడెప్పుడో దాగిన ఆత్రం వారి శృంగార పూజకి గోత్రమైంది. కొన్నేళ్ల కిందట అదింపెట్టిన భావావేశం అదుపు తప్పింది. వలువలు కాలవలు గట్టు తప్పినట్లుగా పట్టుతప్పాయి.
శృంగారం ఉరకలెత్తింది. అమృతాన్ని పంచేసుకుంటున్నారు. కాలం విస్తుపోతూ అతి నెమ్మదిగా సాగింది. అంతవరకు మోయలేని హాయిగా ఉన్న అతను బరువుగా ఉన్నాడు అని ఆమెకు తెలిసింది. ఎంత శ్రమపడ్డాడో అతనికి తెలిసొచ్చింది. ఒకరినొకరు అలా పూర్తిగా ఆర్తిగా చూసుకుని ఎన్నేళ్లయిందో. ఆమెలో ఎక్కడలేని సిగ్గు, అతనిలో ఎప్పుడూ చూడని ఒకలాంటి గర్వం. ఆమె సిగ్గు చూసి అతను లేవబోతూ ఉంటే గాజుల గలగలతో హస్తద్వయం మళ్ళీ అతగాణ్ణి శరీరాన్ని చుట్టేసింది. తన శరీరాన్ని చూసే అవకాశం ఆమె ఇవ్వలేదు. దాంతో అతను ఆమె పెదాల్లోని అమృతాన్ని మళ్ళీ అందుకున్నాడు. 3 రోజుల ఏకాంతం వాళ్ళిద్దరినీ అతి సన్నిహితులుగా చేసేసింది. మనస్సులో గూడు కట్టుకున్న బంధనాలు తెగిపోయాయి. పెళ్లి తర్వాత తూతూ మంత్రంగా సాగిన శోభనం కన్నా ఈ 3 రాత్రులే వాళ్ళకి జీవితంలోని మాధుర్యం చవిచూపాయి. అనుభవం రంగరించిన అనుభూతులతో వారి హృదయాలు సరికొత్త జీవన మార్గాన్ని అన్వేషిస్తూనే ఉన్నాయి. 4వ రోజు తన మీదకి దండయాత్రకి వస్తున్న భర్తతో, ఇక నా వల్ల కాదు, ఇల్లు సర్దాలి, ఈ 3 రోజులు పని పాట లేకుండా అద్దం లాంటి అమ్మాయి ఇంటిని అస్సలు పట్టించుకోలేదు. అమ్మాయి అల్లుడు ఇవాళ వచ్చేస్తారు, ఒంటినే పట్టించుకున్నా కదా, అది చాలదా? ఆమెని దగ్గరికి తీసుకుంటూ అన్నాడతను. ఇదే వద్దనేది, బయటికెళ్ళి సరుకులు తీసుకొని రండి, మినపసున్ని చెకోడీలు చేస్తాను, అతన్ని సుతారంగా నెడుతూ అంది. ఈ 3 రోజులుగా అనే కదా నేను చూసింది, ఆమె నడుం మీద ముడతలు చూస్తూ అన్నాడు. ఇక చాలే వెళ్ళండి అంటూ బయటకు తోసింది అతన్ని కించిత్ గర్వంతో. బజార్లో నడుస్తున్న పరంధామయ్యకి ఓ పెద్ద హోటల్ ముందు అల్లుడి కారు కనపడింది. అతనికి బాగా గుర్తు అల్లుడి కారు. వెనక అద్దం మీద నీలిమ అని రాస్తుంటుంది. అది కూడా చూశాడతను. తన కూతురు కాపురం బుగ్గి అవుతుందా అనిపించింది. సాయంత్రం కూతురు అల్లుడు వచ్చే వరకు అన్యమనస్కంగా ఉన్నారు. అన్నపూర్ణమ్మ ముఖంలో అదో రకమైన ఆనందం, సరికొత్త స్త్రీత్వం కనపడింది నీలిమకి. తాను తన భర్త చేసిన పని తల్లిదండ్రులకి సంతృప్తి ఇచ్చింది అని అర్థమైంది. వేణు అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళటంతో నీలిమాని పిలిచాడు పరంధామయ్య. నీలు, నువ్వు మీ ఆయన కలిసి క్యాంప్కెళ్ళారా అని అడిగాడు. కలిసే వెళ్ళాం నానా. ఏమి కలిసే వెళ్ళావా? అవును, అదే చెప్తున్నా, కలిసే వెళ్ళాం. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను వదిలి మీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. లేదు నాన్న, మేమిద్దరం భీమిలి వెళ్ళాం, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. ఈ 3 రోజులు పడిన ఆనందం ఈ ఒక్క ముక్కతో ఆవిరైందమ్మా, బాధగా చెప్పాడు తండ్రి. పక్కనే ఉన్న అన్నపూర్ణమ్మకి అస్సలు అర్థం కాలేదు. ఇది అబద్ధం చెప్తోంది. పెద్ద కూతురి జీవితం ఒకలాగా, ఈ చిన్న కూతురి జీవితం ఇంకోలాగా నాశనమయ్యాయి. దీన్ని వదిలేసి చిన్నల్లుడు ఈ ఊళ్ళోనే ఓ హోటల్లో ఉన్నాడు, నేను కళ్ళారా చూశాను. అవునా? నిజం చెప్పవే. అన్నపూర్ణమ్మలో ఆందోళన. అదేం చెప్తుంది? జీవితం నాశనమైందనా? 3 రోజుల ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. ఇన్నాళ్ల ఆనందం ఒక్క పెట్టున పోయింది అన్న ఆవేదన అతని మాటల్లో కనిపిస్తుంది. ఏమన్నారు నాన్న? మళ్ళీ చెప్పండి. ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. అది కాదు, అంతకుముందు మాట. 3 రోజుల ఆనందం వెటకారంలో అన్నాడు పరంధామయ్య. ఎస్, అందుకోసమే ఆయన ఈ ఊళ్ళోనే నాతో పాటు హోటల్లో ఉన్నారు నాన్న. ఒక్క క్షణం నిశ్శబ్దం. నీలిమ మాటకి వాళ్ళిద్దరూ శిలాప్రతిమలే అయ్యారు. అవునానా, అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్న అనవసరంగా చిరాకు పడుతున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు అని చెప్తూ ఉంటే నేను ఆయనకు చెప్పేదాన్ని. మొన్న ఎందుకో ఆయన ఆ విషయం మీద సీరియస్గా ఆలోచించారు. 4 రోజుల క్రితం అమ్మ ఫోన్లో చాలా బాధపడింది. అది నా ద్వారా ఆయనకు తెలిసింది. ఆ రోజు రాత్రి నాతో వివరంగా చెప్పారు, ఇలా చేసి చూద్దాం అని. ముందు నేను ఒప్పుకొనకపోయినా నచ్చ చెప్పారు. ఆ మర్నాడు మీ ఇంటికొచ్చాం. వారం తర్వాత ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నారు. ఈ వారంలో ఇల్లుని అందంగా అలంకరించారు. సాంబ్రాణి ధూపం వెయ్యమనేవాళ్ళు. ఇంట్లో ఓ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అని చెప్పారు. మీరు మా మంచం మీద పడుకోరని పక్క గదిలో కొత్త మంచం పరుపు తెప్పించారు. మీకు ఏకాంతాన్ని కల్పించడం కోసం ఆయన నన్ను ఇక్కడి నుంచి హోటల్కి తీసుకెళ్లారు. నాన్నా, మీకు పెళ్ళైన తర్వాత ఏ రోజైనా హాయిగా ఆనందంగా ఉన్నారా? అమ్మతో సినిమాకో షికారుకో వెళ్ళారా? కనీసం ఇద్దరూ ఒక్కసారైనా షాపింగ్ చేశారా? అన్ని ఆనందాలు చంపుకొని మా కోసం కొన్నాళ్ళు, మనమల కోసం ఇంకొన్నాళ్ళు
ఇలా జీవితాన్ని సాదా సీదాగా జీవోత్సవంలాగా బతికేశారు. మీ జీవితాంతం ఏ సుఖము సంతోషం లేకుండా ఎలా బతికేస్తున్నారు? అమ్మా, ఇలా ఏ అమ్మాయి అనదు, సిగ్గు శరము లేదా అని అనకు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు జీవితాలు బాగుపడతాయి కదా అని కూడా అనుకో. జీవితం అంటే కేవలం శరీరాల కలయిక అని చెప్పటం లేదమ్మా. మనస్సులతో పాటుగా శారీరక ఆనందం కూడా ముఖ్యమే కదా. ఇంకా ఎన్నాళ్ళు ఆనందిస్తారు? మరో 4-5 ఏళ్ళు. ఇప్పుడు అల్లుడు గారి దగ్గర ఎలా మొహం ఎత్తుకుని తిరగలమే? ఓహో, మరి మాకు పెళ్ళిళ్ళు అయ్యాక శోభనం కోసం ఓ ఇల్లు కోసం, అక్కడ ఏకాంతం కోసం ఎన్ని విధులు తిరిగారు మీరిద్దరూ. అప్పుడు మీ అల్లుళ్ళు తల ఎత్తుకుని తిరగలేదా? అది వేరు ఇది వేరు. జీవితంలో ఇంత వయసు వరకు సుఖపడాలి అని ఎక్కడా రాసిపెట్టలేదమ్మా. జీవితంలో సుఖం సంతోషం దుఃఖం కష్టం నష్టం అన్నీ ఉంటాయి. మీ లైఫ్లో సుఖము సంతోషం తప్ప అన్నీ ఉన్నాయి. వాటిని మీకు అందించాలి అనే మీ అల్లుడు గారు అబద్ధమాడారు అంతే. అన్నపూర్ణమ్మ బొమ్మలాగా ఉండిపోయింది. పరంధామయ్య తేరుకున్నాడు. మామగారు అంటే కానుకలు ఇచ్చేవాడు మాత్రమే అనుకునే రోజుల్లో మామగారు ఓ మనిషే అని గ్రహించిన అల్లుడు నిజంగా దేవుడే నీలు. నా జీవితంలో ఏకాంతం ఆనందం సంతోషం గర్వం ఇలా ఎన్నో ఈ 3 రోజుల్లో సంపాదించుకున్నాను. నా భార్యకు అందించగలిగాను. ఎదుటివారి ఇబ్బందుల్ని గ్రహించి వారి ఆనందాలకి ఓ దారి చూపించడం అంత సులువు కాదు. అది నా అల్లుడు ఇట్టే చేసి చూపించాడు. అతను కూతురు జీవితం నాశనం చేశాడు అని భావించానే తప్ప నూతిలో కప్పలాగా బతికే మా జీవితాలకు ఓ మార్గనిర్దేశనం చేశాడు అని నేను ఊహించలేకపోయాను. అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందులో నా అల్లుడున్నాడు. బహుశా కోరికలు చంపుకోవటం వల్ల కాబోలు ఫ్రస్ట్రేషన్ వల్ల చీటికి మాటికి చిరాకు పడుతూ ఉండేవాణ్ణేమో. ఇంతవరకు మీ అమ్మలో ఓ వంట మనిషిని పని మనిషిని చూసిన నేను ఆమెలో ఓ సౌందర్య రాశిని రతీదేవిని చూశాను. అక్కును చేర్చుకుని ఓదార్చే తోడు నీడని చూస్తున్నాను. దీనికి కారణం ఇప్పుడు ఆమెతో పెనవేసుకున్న అనుబంధమే. అందుకు అల్లుడే కారణం. అతని రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. వద్దు నాన్న, అంత పెద్ద మాట వద్దు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించు చాలు, అంతే, ఇంకేం వద్దు. కళ్ళనీళ్లు పెట్టుకుని నీలిమ చెప్పింది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ దగ్గరకు తీసుకుంది అన్నపూర్ణమ్మ. నిజంగానే ఇది అల్లుడు దిద్దిన సంసారమేనండి. మళ్ళీ కలుసుకుందాం.